తాతయ్య నేను చాలా మాట్లాడుకున్నాం. ఎప్పుడు ఇంటికి వచ్చి అంటే స్నాక్ టైంకి వచ్చి ఇంట్లో మాట్లాడే వాళ్ళం చాలా. ఆయన నాకు చాలా చెప్పారు. నేను అవన్నీ ఫ్యూచర్లో ఫాలో అయ్యి అందరినీ గర్వపడేట్టు చేస్తాను. థ్యాంక్ యూ. షార్ట్ టైంలోనే పిలిచిన ఇక్కడ అందరూ వచ్చినందుకు, ముఖ్యంగా ఆయనతో బాగా అనుబంధం ఉన్నవాళ్ళు బహుకాలం అశ్విని దత్ గారు కానీ, బోస్ గారిని, కళ్యాణ్ కానీ, పర్చూరి గోపాలకృష్ణ గారు కానీ, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానీ, ఇలా అందరూ చాలామంది వచ్చారు. అందులో రాజకీయ రంగం నుంచి రఘురామరాజు గారు, బొడ్డా వెంకన్న గారు, ఇంకా అనేక మంది నిర్మాతలు, కుటుంబ సభ్యులు అందరూ. ఈ ఆయన లేని ఫస్ట్ జన్మదినం జరుపుకుంటున్నాం. అయినా అందరూ ఆత్మీయంగా కలవాలని ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాను. కుటుంబ సభ్యులందరూ పర్టికులర్గా చాలా దూరం నుంచి డాక్టర్ శ్రీకాంత్ వచ్చారు, చికాగో నుంచి. వెనక్కి తిరిగి చూసుకుంటే 55 ఏళ్ళు అయింది. 1970లో పద్మాలయ సంస్థ పెట్టి అనేక సినిమాలు తీసాం. ఆయన ఆత్మీయులందరినీ ఒక చోట కలపడానికి చేసిన ప్రయత్నం ఇది. దీంట్లో డాక్టర్ రవీంద్రనాథ్ గారు ఇప్పుడే వచ్చారు. అలానే ఐఆర్ఎస్ రిటైర్డ్ కమిషనర్ పార్థసారథి గారు, ఆయనతో అనుబంధం ఉన్నవాళ్ళు చాలామంది ఇక్కడ పాల్గొంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన ప్రతిష్టాత్మకంగా తీసిన అల్లూరి సీతారామరాజు సినిమా 50 ఏళ్ళు కంప్లీట్ చేసింది ఈ సంవత్సరం. మేలోనే రిలీజ్ అయిన సినిమా అది. సగర్వంగా తెలుగువారు చెప్పుకునే చిత్రం అది. అట్లాంటివి చాలా సినిమాలు మా బ్యానర్లో వచ్చిన ఇప్పటికీ ఆ సినిమా గురించి మేము ఫస్ట్ తీసిన మోసగాడు కానీ, అల్లూరి సీతారామరాజు గురించి కానీ ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజుల్లో సింగిల్ లెన్స్తో తీసిన సినిమా అది సీతారామరాజు. టెక్నికల్గా ఇవాళ చూసినా కొంచెం అప్గ్రేడేషన్ అయ్యి ఉంది ఆ సినిమా. ఈ సందర్భంగా వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.